ఇది క్యాలెండర్ మీకు తెలిసిందే 2025 క్యాలెండర్. మీ అందరికి మీ క్యాలెండర్లు ఈ పేజీ రాలే. అప్పటికి నాకు సమయం లేక వేయలేదు. తర్వాత నేను కొట్టించిన అన్నింటికి పేజీ వేసాను. ఇక ప్రతి సంవత్సరం మీ క్యాలెండర్లో ఒక పేజీ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అని ఒక పేజీ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు 2025 సంవత్సరంలో మంచిగా మన జీవితం ఉండాలి అంటే యువతరం నేర్చుకోవాల్సిన అంశాలు 2025 జనవరి 15, 16, 17, 18, 19 5 రోజుల ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎన్ని రోజులు? 5 రోజులు. 15, 16, 17, 18, 19 5 రోజుల ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్. ఫస్ట్ అంటే మన పరిసర ప్రాంతాల్లో యూత్ మీద 5 రోజుల సభలు అనేది ఇదే మొదటిదండి. ఏదైనా ముందు మనమే ప్రారంభిస్తాం. 5 రోజులు జరుగుతాయి. 10 గంటల నుంచి 12 గంటల వరకు 4 మెసేజ్లు జరుగుతాయి. 4 అరగంటలు. 4 అంశాలు ఏంటో కూడా చెప్పేస్తాం మీకు. ప్రతిరోజు 4 పాఠాలు, 4 అరగంటలు. మొదటి అరగంటలో గుడ్ హ్యాబిట్ అండి, రెండో అరగంటలో గుడ్ హెల్త్, మూడో అరగంటలో గుడ్ పర్సన్, నాలుగో అరగంటలో గుడ్ లైఫ్. గుడ్ హ్యాబిట్, గుడ్ హెల్త్, గుడ్ పర్సన్, గుడ్ లైఫ్. ఏదైనా సరే అరగంట. మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం, మంచి భక్తులుగా మంచి జీవితం. ఇవి 5 రోజులు, 5 4 20 పాఠాలు. అన్ని పాఠాలు కూడా యూట్యూబ్లో ఏ రోజుకి ఆ రోజు మేము అప్లోడ్ చేయడం అనేది జరిగింది. యూత్ మీద మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ వెళ్ళి చూడండి. అందరికి సంబంధించిన పాఠాలు ఉన్నాయి కానీ యూత్కి సంబంధించిన పాఠాలు ఇవ్వండి. నేను చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి అందుకని ఈ అంశాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. యూత్ మీద బైబిల్ పాఠాలు ఎలా ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు 20 పాఠాలు నేర్పిస్తాం అండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రండి. రాలేని వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. వచ్చే వారందరూ ఖచ్చితంగా బైబిల్ని, నోట్బుక్ని, ప్యాడ్, పెన్ను తప్పనిసరిగా తీసుకురావాలను. మీకు ప్రతిరోజు కూడా వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కన్నా ఈ పాఠాలు మీకు కొంచెం డిఫరెంట్గా అంటే ఫ్లెక్స్ ఈరోజు వేయాలి, కొంచెం పనిలో ఒక వేయలేదు, రేపు వేసేసి ఫ్లెక్స్లు కూడా పెట్టేస్తాను. వచ్చిన వారందరికి కూడా కొత్త నిబంధనతో కలిపి కీర్తనలు, సామెతలు, కొత్త నిబంధనతో కలిపి కీర్తనలు, సామెతలు బుక్లు తెచ్చానండి. 50 బుక్స్ తెచ్చాను. అవి ఇస్తానండి. ట్యూషన్లో పిల్లలు మంచి యూత్ 28 మంది ఉన్నారండి. రోజు బతిలాడుతున్నారు. కొంతమంది అయినా వస్తారు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మొత్తం 50 మంది ఉంటే 50 మందిలో యూత్ ఎంతమంది ఉన్నారంటే 35 మంది ఉన్నారు. 10th క్లాస్ వాళ్ళు 25 మంది ఉన్నారు. మిగిలిన 8th 9th వాళ్ళు 10 మంది ఉన్నారు. ఎలాగైనా సరే వాళ్ళకి ఈ క్లాసులు చెప్పాలని వాళ్ళ కోసం ఏర్పాటు చేసాం. మొదటి యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అండి. మనిషి జీవితం బాగుండాలి అంటే ఏం బాగుండాలంటే యవ్వనం బాగుండాలి. మన యవ్వనం బాగుంది కాబట్టి మనం వచ్చి ఇక్కడ ఉన్నామండి. ఒకవేళ కొంచెం పాడైనా సరి చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. యవ్వన దశలో బాగుండాల్సిన 4 ఏంటంటే, ఒకటి మంచి అలవాట్లు, మంచి ఆరోగ్యం, మంచి భక్తి జీవితం, మంచి వ్యక్తిత్వం. ఇవన్నీ కూడా మనం నేర్పించడం అనేది జరుగుతుంది. అందరూ తప్పనిసరిగా రండి. యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్లో ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతి సెలవులు 5 రోజుల్లో జరుగుతుంది. 2025 నుంచి ప్రతి సంవత్సరం 5 రోజులు. మనకి సంక్రాంతి హాలిడేస్ 10 రోజులు వస్తాయి. కొంతమందికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. 5 రోజులు మాత్రం ఈ 5 రోజులు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఈ 5 రోజులు ఎవరి గురించి జరుగుతాయంటే కేవలం యూత్ గురించి మాత్రమే జరుగుతాయి. మొదటి యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఇది. ఈనాడు సమాజంలో యవ్వనాన్ని పాడు చేసుకుని తర్వాత బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి. యవ్వన దశలో వారి జీవితాన్ని ఏం చేసుకున్నారంటే పాడు చేసేస్తున్నారు. ఎన్ని రకాలుగా పాడు చేసుకోవాలి అన్ని రకాలుగా పాడు చేసేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారు? ఎలాగైనా సరే బాగు చేసుకుందాం అనుకుంటున్నారు. కుదురుద్దండి. కొన్ని కుదురుతాయి కానీ కొన్ని కుదరవండి. ఈనాడు సమాజంలో యవ్వనులు పాడు చేసుకునే ఏంటో చెప్పగలరు. ఒకటి అలవాట్లు, రెండోది ఆరోగ్యం, మూడోది భక్తి జీవితం, నాలుగోది వ్యక్తిత్వం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు యవ్వన దశలో పాడు చేసేసుకుంటున్నారు. ఆరోగ్యం మీద శ్రద్ధ ఎప్పుడు పెరిగిందండి? ఎప్పుడు పెరిగిద్ది మనకి? ఆరోగ్యం మీద శ్రద్ధ ఎప్పుడు పెరిగింది? మంచి యవ్వన దశలో
ఆరోగ్యమే శ్రద్ధ ఉంటుందండి. ఎవరికో నూటికో కోటికో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఆరోగ్యమే శ్రద్ధ? పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత బాగా ఎన్ని అయినా తగ్గట్లేదు అనుకున్నప్పుడు కొంచెం శ్రద్ధ అవుతుంది. అంటే అప్పటికి ఏమైపోయింది? అంతా పాడైపోయిన తర్వాత బాగు చేసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అసలు పాడవకుండా చూసుకుంటే ఏ బాధ ఉండదని ఈ యవ్వనుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి మంచి అలవాట్లు నేర్పిస్తాం, మంచి ఆరోగ్య రహస్యాలు నేర్పిస్తాం, మంచి భక్తి జీవితం నేర్పిస్తాం, మంచి వ్యక్తిత్వాన్ని కూడా నేర్పిస్తాం. మరి యవ్వన దశలో ఉన్న వాళ్ళకైనా మిగిలిన వాళ్ళకి అవసరం లేదంటారు ఈ పాఠాలు. అందరికీ కూడా అవసరం. బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే యవ్వనులు తప్పక, వెరీ గుడ్, యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. యెషయా గ్రంథం. యవ్వన దశలో నేను తొట్టిల్లాను, మీరు తొట్టిల్లారు. మనం ఏం చేస్తామంటే నిలబడిపోయాం. కానీ నిలబడలేని పరిస్థితి ఏంటంటే దారుణంగా అయిపోతుంది. బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. అంటే పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. సరే, నాకు చిన్న డౌట్. యోసేపు పడిపోలేదంటారా, పడిపోయాడు అంటారు? యోబు గారు పడిపోయారంటారా, పడలేదంటారా? యేసుక్రీస్తు వారు పడిపోయారంటారా, పడలేదంటారా? అంటే మరి యోబు పడ్డా? డౌటా? ఇవన్నీ కూడా మీకు నా 5 రోజుల్లో నేర్పిస్తామండి. ఏ పాపము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసుక్రీస్తు నాలో ఏ పాపం లేదని చెప్పాడు. మరి యోబు గారు ఏం పాపం చేస్తుంటాడు, యోసేపు గారు ఏం పాపం చేస్తుంటారు? ఏమీ చేయలేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోతే యేసుక్రీస్తు 1 అయితే వీళ్ళు 2, 3 అవుతారు. అలా అవ్వకూడదు. ఏది దీంట్లో ఉన్న కిటికీ ఏంటి? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఓకేనండి. యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. యెషయా గ్రంథంలో రాయబడిన మాట. మరి కీర్తనల గ్రంథంలో యవ్వనుల గురించి బైబిల్లో కూడా పెద్దగా ఏమీ రాయబడలేదు తెలుసా మీకు? యవ్వనుల మీద 2 రెఫరెన్స్లు ఉన్నాయి 66 పుస్తకాల్లో. 2 వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఒకటి, కీర్తనల గ్రంథంలో ఒకటి. అంటే యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు. ప్రసంగి కాదు, యెషయా గ్రంథంలో ఉంది. కీర్తనల గ్రంథంలో ఏం రాయబడిందంటే యవ్వనులు కీర్తనల సామెతల కీర్తనల యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతయే కదా. ఇప్పుడు యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతయే కదా వాళ్ళ యొక్క నడతను శుద్ధి చేసుకుందరు. వాక్యాన్ని చూపించి వాళ్ళ నడతను మనం శుద్ధి చేసే పాఠాలు మనం యూట్యూబ్లో చక్కగా చెప్పి అప్లోడ్ చేద్దాం. భవిష్యత్తులో ఎవరు యవ్వనులకు సంబంధించిన పాఠాలు వినాలన్నా మన పాఠాలు చక్కగా వినడం కోసం మనం కష్టపడి తయారు చేద్దాం. భవిష్యత్తులో వీళ్ళందరూ యవ్వనులు అవుతారు. ఆయన వీళ్ళందరూ యవ్వనులు అవుతారు. యవ్వనులు అయినప్పుడు మళ్ళీ ఈ పాఠాలు విని వాళ్ళు పరీక్షలు రాయాలంత పకడ్బందీగా పాఠాలు రెడీ చేస్తున్నాను. జాగ్రత్తగా దేవుని వాక్యం జనవరి 15, 16, 17, 18, 19 5 రోజులు నేర్పిస్తాం. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా రెండు, అవకాశం లేని వాళ్ళు యూట్యూబ్లో మాత్రం తప్పనిసరిగా వినండి. కేవలం ఈరోజు యవ్వనులు ఎలా ఉన్నారో మన గ్రామంలో చూస్తే, ప్రపంచం సంగతి తర్వాత చూద్దాం. మన గ్రామాన్ని చూస్తున్నాం అనుకోండి, ప్రేమ పేరుతో ఆత్మహత్యకు పాల్పడి చనిపోతే అమ్మాయి చనిపోయిన 5 రోజుల తర్వాత అబ్బాయి కూడా ఆ అమ్మాయి లేనప్పుడు నేను ఎందుకని చనిపోయాడు. మన కళ్ళ ముందు జరిగిన వాస్తవం ఇది. సంవత్సరాల క్రితం ఏం కాదు. ఇది యవ్వన దశలో ఉన్న యవ్వనుల పరిస్థితి. రెండోది చూస్తే ఇది మంచి అలవాటు అండి. ఇది మంచి అలవాట, మంచి ఆరోగ్యకరమైన అలవాటు, ఇదే మంచి భక్తి జీవితమా, ఇదే మంచి వ్యక్తిత్వం అండి? కాదు. కొంతమంది ఎలా ఉన్నారంటే యవ్వనంలో అప్పులకు అలవాటు పడి ఎడాపెడా అప్పులు చేసి ఏమండి చిత్తులాటలని బెట్టింగ్లని ఇష్టానుసారంగా పాల్పడి తండ్రి సంపాదించిన ఆస్తులు మొత్తం అమ్మేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తం అమ్మేసుకుని ఊళ్ళో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ జీవితం ఎప్పుడు పాడైపోయిందంటే వాళ్ళది యవ్వన దశలో పాడైపోయింది. గుర్తుంచుకోండి, యవ్వన దశలోనే పాడైపోయింది. వాళ్ళ యొక్క నడతలను దేనితో శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొనుట మనం జాగ్రత్తగా చూపించి నేర్పిద్దాం. మూడోది చూసుకుంటే
మద్యానికి బానిసలయ్యి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని యవ్వన దశలోనే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన గ్రామంలో. 120 ఏళ్ళని దేవుడు ఇచ్చాడు. మన కన్నిచ్చి దేవుడు ఏం పెట్టాడు? వారంటీ కార్డు. 120 ఇయర్స్ దీనికి డోకలేదన్నాడు. మనం పాడు చేసేసుకుంటాం. ఈరోజు చిన్నపిల్లల క్లాస్ అదే. మీకు 1000 సంవత్సరాల నా ఆయుష్ 120 సంవత్సరాలకి వచ్చింది. మాదక ద్రవ్యాలు కూడా అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు మన గ్రామంలో. ఈరోజు డ్రగ్స్ దొరుకుతాయి తెలుసా మీకు? డ్రగ్స్ అంటే మీకు ఎక్కడ? హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో దొరుకుతాయి అనుకుంటారు. మన చర్చికి చివరి సందులో డ్రగ్స్ మీకు కావాలంటే దొరుకుతాయి ఈరోజు. అది ఒంగూరు గ్రామంలో ఉన్న పరిస్థితి. బాగా సాయంకాలం టైంలో మా పిల్లలు నేను టాయిలెట్కి తీసుకుని వెళ్తాను. అక్కడికి ముఠాలుగా కూర్చొని ఉంటారు. అమ్ముతున్నారు. వాళ్ళకి వీళ్ళని బానిసలుగా చేసేసుకున్నారు కొంతమంది పిల్లల్ని కూడా. ఇది ఈ మంచి అలవాట, మంచి ఆరోగ్యకరమైన అలవాట, మంచి భక్తి జీవితం అండి. ఇదే మంచి వ్యక్తిత్వం చెప్పండి. కొందరు యవ్వనంలో జారత్వానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామం నుంచి లేచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి పిల్లలైనా ఒకటే. కానీ మన యవ్వన దశలో ఇవన్నీ కూడా తెలియకపోవడం వల్ల, తప్పిపోవడం వల్ల మన జీవితం ఏమైపోతుందంటే, యవ్వనాన్ని పాడు చేసుకుంటే జీవితం మొత్తం నాశనం. యవ్వనంలో త్రుట్టెళ్ళిన నిలబడితే, వాక్యాన్ని చూసుకొని జాగ్రత్తగా నిలబడితే జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మరి ఇలా చేయటం అనేది మంచి అలవాటు కాదు, మంచి ఆరోగ్యకరమైన అలవాటు కాదు, మంచి భక్తి జీవితం కాదు, మంచి వ్యక్తిత్వం కూడా కాదు. యవ్వనాన్ని పాడు చేసుకొని తర్వాత తమ జీవితాన్ని బాగు చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కుదరట్లా. కొన్ని కుదురుతాయి కానీ కొన్ని కుదరదు. ఎంతోమంది వాళ్ళు యూట్యూబ్లో చూసుకుంటే మీరు దేని గురించి సెర్చ్ చేస్తారండి ఎక్కువగా? చెప్పట్లా. ఎవరైనా యూట్యూబ్లో కానీ దేనైనా సరే ఎక్కువగా పెద్దవాళ్ళైనా వాళ్ళు దేని గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తే 3 చెప్పండి. ఒకటి యూత్ కాదు, యూత్ దశ దాటిపోయి ఒక మధ్య వయసుకి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్లో ఎక్కువగా దేని చూస్తారు? ఒకటి ఆరోగ్యం పాడైపోయింది. రెండోది ఇంకా దేని గురించి ఎక్కువగా చూస్తారు చూడండి? వైద్యం గురించి చూస్తారు. ఒకటి ఆరోగ్యం గురించి చూస్తారు, రెండోది వైద్యం. మూడోది దేని గురించి వస్తారండి? వార్తలు. ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత తమ జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో చూసుకుంటారంట. మధ్య వయసుకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని నేను పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి అని యూట్యూబ్లో కానీ, ఫోన్లో కానీ, టీవీలో అంతా చూస్తూ బాగు చేసుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఇప్పుడు పాడు చేస్తున్నారు జీవితాన్ని. యవ్వనంలో పాడు చేస్తున్నారు. లోకమంతా ఏం చేస్తుందంటే యవ్వన జీవితాన్ని పాడు చేసుకుని తర్వాత జీవితాన్ని బాగు చేసుకుందామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. అసలు యవ్వనంలోనే బాగు చేసేసుకుంటే సమస్య ఉండదు. దాన్ని తీర్చడం కోసం యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనేది, ఓకేనా, చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ అనేది మా సత్యగాడి కోసం, యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ అనేది మా పిల్ల కోసం, ఎల్డర్ బైబిల్ స్కూల్ అనేది మా భార్య కోసం అంటారా, మనందరి పిల్లల కోసం, ఓకేనా. కాబట్టి ఎవరు కూడా ఈ పాఠాలు మిస్ అవ్వద్దు. యవ్వనాన్ని పాడు చేసుకుని మధ్య వయసులో జీవితాన్ని బాగు చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది అయ్యే పని అంటారా? కొన్ని అవుతాయి, కొన్ని మా ట్యూషన్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది యూత్ దొరికారు. కరెక్ట్గా మేము ఇది పెడదాం అనుకున్న టైంలో వాళ్ళు దొరికారు. దేవుడి దయ వల్ల ఎంతమంది వస్తారో చూద్దాం. ఒక్కళ్ళు వచ్చినా సరే క్లాసులు మాత్రం మానవండి. 4, 5, 20 పాఠాలు వెళ్ళిపోతాయి యూట్యూబ్లో, అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు 10-15 మంది కూర్చుంటున్నారు కానీ 100 మంది మన వీడియోస్ని చూస్తున్నారు. వాళ్ళు అనే మాట ఏంటంటే, ఒక వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మళ్ళీ మించి చూస్తారు యూట్యూబ్. తెలుసా, నేనంటే అన్నీ చూడను కానీ క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది పాఠాలు చెప్తున్నారు అంతమంది మెసేజ్ చూసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రతి వాళ్ళు మెసేజ్ చూస్తారు. వాళ్ళు మనం మనసు పెట్టం కానీ, ఇక పలానా ఆయన మెసేజ్ ఈ అబ్బాయి చెప్పాడు, పలానా ఆయన మెసేజ్ ఈ అమ్మాయి చెప్పిందని టకీమని చెప్పేస్తున్నారు. కానీ మన పాఠాలు ఇవి ఇప్పటి వరకు ఎక్కడ వినలేదనే మాట వినపడుతుంది. కాబట్టి అలా జాగ్రత్తగా తయారు చేసిన పాఠాలు చాలా బాగుంటాయి. అందరికీ కూడా ఏం చేస్తానంటే, మీది ఇచ్చినట్లుగానే క్యాలెండర్ ఇది
నెక్స్ట్ బైబిల్ బొమ్మ ఇస్తే ఎలా ఉంటుందని మార్చాను. మాన్ క్రీస్తు బొమ్మ ఉంది, వెనక మన క్యాలెండర్లో చివరి పేజీ అలా ఒక 25 క్యాలెండర్ మళ్ళీ స్పెషల్గా కొట్టించి పిల్లలందరికీ కూడా, అదే సెమినార్కి సంబంధించిన యాడ్ ఇది. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అందరికి వచ్చేస్తుంది. ఇప్పుడు సమయం చాలక ఆలోచన తెలియక విడివిడిగా ఇచ్చాను. మన దగ్గర జరిగే పాఠాలు ఏంటో చెప్పగలరా? చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్, ఇది 12 సంవత్సరాలు నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు జరిగే క్లాసులు ఇవి. అవునండి. ఇది ఎప్పుడు జరిగిద్ది? ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిద్ది. రెండోది ఎల్డర్ బైబిల్ స్కూల్, పెద్దవాళ్ళకి 10:30 నుంచి 12:30 వరకు జరిగిద్ది. వీళ్ళకి ఎగ్జామ్స్ జూన్లో డిసెంబర్లో జరుగుతాయి. ఆగస్టులోనేమో సెకండ్ బ్యాచ్, కొంతమంది ఫస్ట్ బ్యాచ్లో లేని వాళ్ళకి సెకండ్ బ్యాచ్లో ఆగస్టు 15 ఎగ్జామ్స్ జరుగుతాయి. మాకు సరిపోవట్లేదని అంతకుమించి జ్ఞానం కావాలనే వాళ్ళకి గ్రంథ వివరణలు, యోగు గ్రంథం, ఆదికాండం, పరమగీతం చెప్పి యూట్యూబ్లో పెట్టాను. అది ఎగ్జామ్ కూడా మీకు దసరా సెలవుల్లో అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి లేదా 12 లేదా 15 సంవత్సరాల నుంచి పెళ్లి వయసు వరకు ఉన్న వారికి అవసరమైన పాఠాలు. వీళ్ళకి భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి చెప్తే అర్థం అవ్వదు. నీ యవ్వన దశలో ఎలా ఉండాలని చెప్తే అర్థమైంది. ఒక మరియని చూపించి చెక్కు చెదరకుండా జీవితాన్ని ఎలా కాపాడుకుందో నేర్పించవచ్చు పిల్లలకి. ఆ తర్వాత మరియ జీవితాన్ని గురించి చెప్పకూడదు మళ్ళీ అక్కడ మనం. మరియ యవ్వన జీవితం అంతే. జీవితం మొదలు యవ్వనంతో యేసుక్రీస్తు ఎన్నుకోవడం వరకే చెప్పాలి, అంతే. మా తర్వాత మనం వెళ్ళకూడదు. వాళ్ళకి ఏది అవసరమో అదే చెప్పాలి. దాన్ని 10-15 సార్లు గుచ్చి చెప్పాలి. ఓకేనండి. తర్వాత ఇదే యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్, పెళ్ళి వయసుకి ముందు వరకు 12-15 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఈ క్లాసులు అండి. కేవలం యవ్వనుల కోసం ఈ పాఠాలు తయారు చేయడం జరిగింది. ఆసక్తిగా ఉన్న వాళ్ళకి ఈ పాఠాల మీద ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఆ క్లాసులకు వచ్చిన వాళ్ళకే జరుగుతాయి. ఈ పాఠాలు రాసేవాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఈ పాఠాలు యూత్కి మాత్రమేనండి, పెళ్ళైన వారికి అవసరం లేదా అంటే వాళ్ళు అయిపోయిన జీవితంలో జరిగిన తప్పులు తెలుసుకోవడానికి, ఇప్పుడు వాటిని నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. యవ్వనులు వారి యొక్క జీవితాలని బాగు చేసుకోవాలి అంటే యూత్ యవ్వన జీవితాన్ని పాడు చేసేసుకుని ఇప్పుడు బాగు చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే చాలా మంచిది. జనవరి 15, 16, 17, 18, 19, 2025 సంవత్సరం అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. రాలేని వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చక్కగా నోట్స్ పెట్టి రాసుకోండి. చాలా మంచి పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది.